నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని ఎలా ఆచరణకు తెచ్చుకోవాలి, తర్వాత దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేటువంటి విషయం గురించి తేలికగా మాట్లాడుతున్నాం. అంటే అర్థం ఏంటి, మన 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 ఋషులు మనకి చెప్పింది ఏంటంటే, ఏదైనా సరే మనం ఒక విషయాన్ని కనుక ముందు సక్రమంగా చక్కగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి, ఈవెన్ మన భౌతిక జీవితానికి సంబంధించిందైనా భగవతత్వానికి సంబంధించిన విషయమైనా సరే కొంచెం కుదురుగా కూర్చుని విషయాన్ని శ్రవణం అంటే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసిన తర్వాత మన మనసుతోనే మనని ఇది తప్ప రైటా, ఇది నిజమా కాదా అని మననం చేసుకోవాలి. ఈ అవగాహన చేసుకునేది, అర్థం చేసుకునేది ఎలా, వింటున్నప్పుడే మనకు అర్థమైపోవాలి. అంటే శ్రవణం అప్పుడే మనకి మాటలు అర్థం అవ్వాలి. మరి మననం ఏంది, అర్థమైతే అంటే దాన్ని మనం చేయాలి. ఇది కరెక్టా కాదా, ఇది ఎంతవరకు నాకు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం మననం చేసుకోవాలి. ఆ తర్వాత మననం అయిపోయిన తర్వాత కంప్లీట్గా మనకి ప్రిన్సిపల్ అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఏం చేస్తాము, మనం ఆ స్థితిలో ఉండాలి. దాన్ని నిధిధ్యాస అన్నారు. నిధిధ్యాస అంటే ఏం లేదు, ధారగా మనం ఒక విషయాన్ని ఆస్వాదించడం, దాన్నే ధ్యానం అన్నారు. అంతే కదా. ధ్యానం అంటే ఏంటి, భగవతత్వం అనేది మా దగ్గరే ఉన్నది అనేటువంటి ఒక భావంతో కొంతమంది ఏమో ఆనాపానసని అంటే బ్రీతింగ్ మీద ధ్యానం చేస్తే, కొంతమంది హృదయం మీద ధ్యానం చేస్తే, కొంతమంది ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తే. అంటే ఏంటి, ధ్యానం అనేది మళ్ళీ చేయడం కాదు, ధ్యానంలో ఉండడం. ఏమని ఉండడం, ఆ భగవతత్వం అనేది మన దగ్గరే ఉన్నది అనేటువంటి, మన హృదయంలోనే ఉన్నది అనేటువంటి, అంతర్గతంగా మనతోనే ఉన్నది అనేటువంటి భావంతో ఉండడం, దాన్ని నిధిధ్యాస అన్నారు. అంటే ఏంటి అర్థం, ధ్యాస అంటే ఏం లే, బంగారం అయినటువంటి ఒక నిధి, పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి ఒక నిధి బయట ఎక్కడా లేదు, మనతోనే ఉన్నది. ఆ మనతో ఉన్నటువంటి ఆ నిధితోటి అది మనం ఆ ధ్యాసతో ఉండడం, దాన్ని నిధిధ్యాస అన్నారు. ఇలా ఉండగా ఏమైపోతుంది అంటే మనకు సాక్షాత్కారం వస్తుందన్నారు, అనుభవం వస్తుందన్నారు, తర్వాత సిద్ధి వస్తుందన్నారు. ఎవరి ప్రాక్టీస్లో వాళ్ళు. సాక్షాత్కారం అంటే ఏంది, ఎక్కడ ఏమీ లేదు, ఉన్నదంతా నా దగ్గరే ఉన్నది అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. అది సాక్షాత్కారం. అంటే ఎప్పుడైతే నీకు సాక్షాత్కార స్థితి వస్తుందో అప్పుడు మనం ఎలా ఉంటాము, ఇండిఫరెంట్గా ప్రపంచానికి సంబంధించిన విషయాల్లో ఉంటాం. దాన్ని ఉపేక్ష అన్నారు. అలాగే భగవతత్వానికి సంబంధించిన విషయానికి ఎట్లా ఉంటాము, లోపల దాన్ని అతుక్కొని ఉంటాం. సర్వత్రా కనపడుతున్నటువంటి పరమాత్మతత్వం అనేటువంటి భావాన్ని లోపల పెట్టుకొని, బయట జరుగుతున్నటువంటి భౌతిక విషయాలకి సంబంధించి శరీరం ద్వారా పని జరుగుతూ, కానీ మన స్థితి ఎలా ఉంటుంది, లోపల సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మతత్వం అనేటువంటి భావంతో ఉండగలుగుతాం. దాన్ని, ఆ ఉండడాన్ని ఏంటి, సాక్షి అంటారు. సాక్షి అంటే ఏంటి, లోపల విషయానికి మనకు సాక్షి తెలుస్తుంది, బయట విషయాలు కూడా జరుగుతుంది కానీ దానికి మనం రియాక్ట్ అవ్వటం, అక్కడ సాక్షిగా ఉంటాం. అటువంటి సాక్షాత్కార స్థితి కనుక మనకు వస్తే మనం ఎలా ఉంటాము, మన మనసు అనవసరంగా పెడుతున్నటువంటి పరుగులు తగ్గిపోతాయి. తర్వాత మన బుద్ధి ఇదిరాంగా అనేటువంటి రాంగ్గా ఉండేటువంటి రాంగ్ నోషన్స్కి వెళ్ళదు, వివేకంతో ఉంటుంది. కాబట్టి నోషన్స్లో స్థితి నుంచి దాటిపోయి ఉంటాము. ఆ తర్వాత ఏంటి, మనమే భగవతత్వం అనేటువంటి నిశ్చలంగా, పరమాత్మతత్వం ఎట్లా ఉంటుంది, ఏ కోరిక లేదు, ఏ మార్పు లేదు, ఏ సంకల్పం లేదు, నిర్వికల్పంగా ఉన్నది. కాకపోతే అంటే కరెంటు లాంటి శక్తి, అంతే కదా. ఒక బల్బు పెడితే వెలుగుతుంది, బల్బు పెట్టకపోతే వెలగదు. అంటే ఏంటి, వండర్ఫుల్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ అక్కడే కాదు, మనతో కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం సాక్షాత్కారం చేసుకుంటాం. అంటే సాక్షాత్కారం అంటే ఏం లేదబ్బా, గ్రహించడం. ఇక్కడ ఏంటి, యాక్చువల్గా ఏంటి, దీన్ని ప్రిన్సిపుల్ అంటారు, అంతే కదా. మరి ఈ ప్రిన్సిపుల్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ముందు మనం అర్థం చేసుకోవాలిగా. దాని శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం అంటారు. నాట్ ఓన్లీ భగవతత్వానికే కాదు, ఈవెన్ భౌతికంగా సంబంధించిన విషయం అయినా సరే విషయాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత దాని గురించి బాగా చేయాలి, దానివల్ల లాభ నష్టాలు అంచనా వేయాలి. తర్వాత మనం అవసరమైతే యాక్ట్ చేయాలి, లేకపోతే గమనం ఉండాలి. ఇదే జరుగుతుంది, అంతే కదా. ఈవెన్ మామూలు భౌతికంగా జరిగిందైనా సరే. ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏంటి, మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, భగవద్గీతని ఎట్లా మనం ప్రస్తుత పరిస్థితుల్లోకి అప్లై చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నాం. ఈ భగవద్గీత ఏంటి, కొన్ని వేల సంవత్సరాల నాడో, లక్షల సంవత్సరాల నాడో మనకు తెలియదు, కానీ మన ఋషులు ఆ పరమాత్మతత్వం అయినటువంటి నిరాకారమైన శక్తివంతమైనటువంటి స్థితిలో ఉండి ఆ పరమాత్మతత్వం విషయాన్ని వాళ్ళు గ్రహించుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు, దర్శించారు.
వాటిని దర్శించి చూసి వాళ్ళకి అవగాహన వచ్చింది కాబట్టి వాటిని శృతులు అన్నారు. ఇది ఏంటి శృతులు అంటే? అపరుషేయాలు అంటారు. శృతులు అంటే ఎవరికో చెప్తే రాసుకున్నవి విన్నవి కావు. అవి 100% వాళ్ళు రిసీవ్ చేసుకున్నది, వాళ్ళ అనుభవానికి తెచ్చుకున్నది వాళ్ళు రాసిపెట్టారు. ఈ రాసిపెట్టినవంతా గజిబిజిగా ఉంది, అందరికి అర్థమయ్యే పొజిషన్లో లేదు కాబట్టి వేద వ్యాసులు వాటన్నిటిని సంకలనం చేసి 4 వేదాలుగా చేశారు, చతుర్వేదాలు. అందుకని వేద వ్యాసుని వేద వ్యాసుని అనేది ఈ 4 వేదాలు రాసిపెట్టాడు. ఏంటి ఆ వేదాలు? ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, లాస్ట్లో సామవేదం. వీటిలో ఏం చెప్పారు? మన జీవన విధానం అంతా చెప్పారు. ఆ తర్వాత ఈ వేదాలతో పాటు ఇంకా తర్వాత ఏం రాశారు? ఉపవేదాలు, వేదాంగాలు ఇన్ని వచ్చాయి. దాని తర్వాత ఇంకేం వచ్చాయి? దాని కింద మళ్ళీ ఈ ఉపనిషత్తులన్నీ యాడ్ చేశారు. దాదాపు 1108 ఉపనిషత్తులు కంప్లీట్గా. ఇది జ్ఞానకాండ. దీన్నంతా ఆయన క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఆ మహానుభావుడు రాయడం జరిగింది. తర్వాత వీటితో పాటు ఏంటి, మన వాళ్ళు శాస్త్రాలు అంటుంటారు కదా. నిజం చెప్పాలంటే శాస్త్రం అంటే ప్రస్థానత్రయమైనటువంటి ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు, భగవద్గీత కంప్లీట్గా చెప్పింది. ఇది జ్ఞానకాండ. భగవతత్వం అంటే ఏంటి, నువ్వేంటి, నీ స్థితి ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పింది. తర్వాత సబ్సిక్వెంట్గా జరిగినటువంటి విషయాల్లో మన మహానుభావులు, ఆ తర్వాత ఇంకా దర్శనాలు అంటారు. పతంజలి రాసినటువంటి యోగశాస్త్రం, ఆ తర్వాత మన కపిల మహాముని రాసినటువంటి సాంఖ్యయోగం, ఆ తర్వాత ఇంకా ఏంటి రామాయణ మహాభారతాలు, స్మృతులు, వాటిని ఇతిహాసాలు అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏంటి ఈ గుడులకి వాటికి సంబంధించినటువంటి కూడా వాటిని ఏమంటారు, ఆగమశాస్త్రం, అవన్నీ అంటారు. అల్టిమేట్గా ఏంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా సంతృప్తిగా విషయాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మన మహామునులు మనకు బోధించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు భగవద్గీత మాట్లాడుకుంటున్నాం కదా, భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ ఏంటి, అర్జునుడు విషాద యోగంతో మొదలు పెడతారు. అసలు విషాదం యోగం ఎట్లా అవుతుంది అంటే అర్థం ఏంటి? విషాదానికి కారణం ఏంది? నాది అనేటువంటి భావం, నేను తప్ప ఈ భూమి మీద ఎవరు ఇది చేయలేరు అనేటువంటి అహంకారం. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడి సమస్య ఏంటి? అహంకారం, మమకారం. అహంకారం అంటే నేనేను, నాకు ఇంకేం వద్దు అని. మమకారం అంటే ఏంటి? అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ అనేది పిల్లల మీద కావచ్చు, ఆస్తుల మీద కావచ్చు, పేరు ప్రతిష్టల మీద కావచ్చు, లేదు అంటే నేను మంచి పనులు చేయాలి అనేటువంటి అది కూడా అహంకారం అంటాడు. అంటే ఏంటి? ఏమీ లేని బ్యాలెన్స్డ్గా స్థితి ఉన్నదాన్ని పరమాత్మతత్వం అంటాడు. అంటే నీ మనసుకు సంబంధించి నువ్వు ఏది చేసి దానివల్ల ఏమి నాకు లాభ నష్టాలు వస్తుంది అనేటువంటి భావం వచ్చిందంటే అహంకారం, మమకారాలతో మనం పీడిస్తున్నట్టే. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి? యుద్ధ భూమిని సిచ్యుయేషన్గా క్రియేట్ చేశారు. ఏంటి? యుద్ధ భూమిలో మొత్తం అటు కౌరవులు, పాండవులు తెలుసు కదా, వాళ్ళు ఏదో రాజ్యం కోసం నాది కొంచెం అంటారు, ఏదో 5 గ్రామాలు ఏమన్నా కానీ పాండవులకి ఎవరు సరే ఎనిహో టోటల్గా యుద్ధాన్ని డిక్లేర్ చేసుకుంటారు. ఆ యుద్ధ భూమిలో అటు కౌరవులు ఇటు పాండవులు అంతా ఉన్నప్పుడు అప్పుడు మన అర్జునుడు చూడడంతో అర్జునుడికి బెంగ అయింది. అర్జునుడు అంటే ఎవరు? మనమే. అంటే అర్జునుడు అంటే ఎవరు? జీవత్వం ఉన్న అదే శరీరం తప్ప ఇంకొకటి కాదు అని ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళం మనకు అర్జునులు. సరే చూడంగానే ఆయనకి బాధలు పడుకొని నాకొద్దు, అడుక్కొని ఆయన తింటాగా, నాకు రాజ్యాలు భోజాలు వద్దు, నా వాళ్ళంతా చచ్చిపోతే మా వాళ్ళందరి పరిస్థితి ఏంది, వద్దు, నేను యుద్ధం చేయనని అంటాడు. సరే ఈయన మహానుభావుడు ఈ భగవాను నిశ్శబ్దంగా ఉంటాడు. ఆయన బాధపడ్డా ఈయనేమి చలనం కలగదు. చివరికి ఆయన బాధపడి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తాడు. దాన్ని సరెండర్ అంటారు. సరెండర్ అయ్యి నాకు నువ్వు గురువుగా ఉండు, నాకు అసలు ఎంత చేసినా నాకు అసలు మనసుకు శాంతి రావడం లేదు, నువ్వు ఏం చెబితే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు నాకు చెప్పు అంటాడు. అప్పుడు భగవాన్ చెప్పటం మొదలు పెడతాడు. ఏంటి చెప్తున్నాడు? నిజం చెప్పాలంటే మన దగ్గర ఏముంది? మన దగ్గర ఒక శరీరం ఉంది. ఈ శరీరం ఎందువల్ల నడుస్తుంది? మన దగ్గర ప్రాణశక్తి ఉంది కాబట్టి నడుస్తుంది. నా శరీరం ఉంది, నా దగ్గర ప్రాణశక్తి ఉంది అని ఎవరికి తెలుస్తోంది? నా జ్ఞానానికి తెలుస్తుంది. అంతే కదా. అల్టిమేట్గా మన దగ్గర ఉన్నది ఏంటి? మన మూడు. ఈ జ్ఞానాన్ని ఏమన్నారు? అంటే ఏంటి? ఇదంతా వ్యక్తమైందంతా ఎలా వ్యక్తమైంది? నిరాకారమైనటువంటి ఆ జ్ఞానశక్తి లాంటి దాంట్లో నుంచే వ్యక్తమైంది. అంటే జ్ఞానం అంతే కదా. అక్కడ నామం లేదు, రూపం లేకపోతే ఏమనుకుంటాం? అది ఒక జ్ఞానం. అలాంటి జ్ఞానంలో సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అవగాహనతోటి సృష్టి వ్యక్తమైంది అంటారు. ఏ రకంగా వ్యక్తమైంది సృష్టి? ప్రకృతిలాగా వ్యక్తమైంది. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అనేవి అష్ట ప్రకృతులు అన్నారు. వాటితో పాటు ఇంకా ఏముంది? మన జీవ చైతన్యం కూడా ఉంది. అంతే కదా. నా దగ్గర ప్రాణం ఉండబట్టే కదా ఈ శరీరం ఉంది. అల్టిమేట్గా మన దగ్గర ఉన్నది ఏంటి? మూడేనబ్బా. ఎవరన్నా ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఈ జ్ఞానం ఏమనుకుంటున్నాం మనం? ఈ జ్ఞానం అనేదాన్ని మనం చిన్న శరీరము, దానికి సంబంధించిన విషయాలు కనుక మాట్లాడుకుంటూ ఉంటే
దాన్ని మనసు అంటాం. అంతే కదా. ఈ మనసు దాటి కనుక ఉంటే దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. అదే ఆత్మ, అది జ్ఞానం, అది నిరాకారమే. ఈ ప్రత్యేగాత్మ స్థితి అంటే ఏంది? నేను ప్రాణము, మనసు, శరీరము కొద్దో గొప్ప తెలియడము, ఈ స్థితి కూడా దాటిపోయిన తర్వాత ఉన్నదాన్ని పరమాత్మ అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? జ్ఞాన రూపంలో ఉన్నదంతా మన దగ్గరే, ఇంకా వేరే ఎక్కడ ఏం లేదు అని ఎవరు చెప్పారు? భగవద్గీతలోనే చెప్పాడు. ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? మరి ఏంటి నాకు చెప్పు అంటే, నీకు చెప్పడానికి ఏముందయా, నీ దగ్గర ఒక శరీరం ఉంది, ఆ శరీరంలో నా శరీరం ఎందుకు ఉంది? ప్రాణము మనసు ఉంది కాబట్టి ఉంది. అందుకని ఇప్పుడు ఈ శరీరాన్ని ఏంది నీకోసం నువ్వు వాడుకోవాకు, భగవతత్వంగా వాడు, దాన్ని యోగం అంటారు. అంటే ఇప్పటివరకు నువ్వు అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నావు, అనుష్ఠానం అది కావాల్సింది. నేను చేస్తున్న ప్రతి పని, ప్రతి ఆలోచన పరమాత్మతత్వం అనేటువంటి భావంతో చేసుకుంటూ పోయినావు అంటే ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే నీ జ్ఞానస్థితి పెరుగుతుంది అన్నాడు. జ్ఞానస్థితి పెరగటువంటి, ఎక్కడ జ్ఞానస్థితి పెరిగేది? మన దగ్గర ఉన్నది ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 ఉన్నాయన్నాం. ఈ 4 ఏంటి? నిజం చెప్పాలంటే స్ట్రక్చరల్గా ఒకటే, ఇన్ని లేవు, 4 ఆలోచనలే. నా దగ్గర జ్ఞానం ఉందనేది ఆలోచన, నేను సంతోషంగా ఉన్నాను అని ఆలోచన, నేను బాధగా ఉన్నాను అని ఆలోచన, 30-40 సంవత్సరాలు నన్ను ఎవరో బాధ పెట్టారు అనేది ఆలోచన, అమ్మో రేపు నన్ను పిల్లలు చూస్తారో లేదో ఆలోచన. అల్టిమేట్ ఏంది? ఆలోచనేనబ్బా, అంతకంటే ఏమి లేదు. ఈ ఆలోచనని లిమిట్ చేసుకుంటే తక్కువ ఆలోచన, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే వ్యాపించిన ఆలోచన, వ్యాపించిన ఆలోచన, వ్యాపించిన జ్ఞానం. ఇంతకంటే ఏం లేదు. ఆలోచన అన్నా, జ్ఞానం అన్నా, ఎరుకన్నా ఇవన్నీ కూడా పదాలే తప్ప విషయం అయితే ఏంది? మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానశక్తి, మన ఆలోచన శక్తి, అది పరిపూర్ణంగా ఉందనుకో మన జ్ఞానం, మనకి ఏ టెన్షన్ లేదు. కానీ మన జ్ఞానం ఎలా ఉంది ఇప్పుడు? పరిపూర్ణంగా లేదు. శరీరం వరకే చుట్టుకొని ఉన్నది. ఈ శరీరంతో చుట్టుకొని ఉంటే కొంతవరకు పర్వాలేదు. ఇంకా చెప్పాలంటే ఏంటి? చాలామంది అనుకుంటారు సంతోషం అంటే ఏంటండి, ఆనందం అంటే ఏంటి, ఆ తర్వాత సుఖంగా ఉన్నామంటే ఏంటి అంటారు. ఏం లేదబ్బా, మన దగ్గర శరీరం ఉంది. ఈ శరీరం దేని వల్ల ఉంది? 24 తత్వాల వల్ల ఉంది. పంచభూతాలు 24 తత్వాలు కూడా ఏంటి? భూమితత్వం, నేలతత్వం, నీళ్ళతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, వాటితో పాటు నామరూపాలు, ఆ తర్వాత వాటికి అనుగుణంగానే వచ్చినవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ప్రాణం. ఇప్పుడు అంటే ప్రాణం అంటే జీవ చైతన్యం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదంటే మన దగ్గర ఉన్నది ఏంటి? ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాల పని ఏంటి? ఈ నోరు ఎప్పుడు కూడా ఏం తిందామా రుచుల కోసం కోరుకుంటూ ఉంటుంది, మాట్లాడటానికి కోరుకుంటుంది, మహా ఇష్టం అనవసరపు మాటలు మాట్లాడటం. ఆ తర్వాత చెవులు అనవసరపు విషయాలు వినడానికి భలే ఇష్టం. ఆ తర్వాత కళ్ళు ఏవి చూడొద్దనుకుంటారు అవే చూడటానికి బయలుదేరుతూ ఉంటాయి. స్పర్శ అంటే ఇది వేడి, చల్లనా, వెచ్చన, అబ్బా నేను వేడి లేని తినలేనండి, అసలు చల్లగా ఉంటే నాకు పోదండి, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? ఈ సజెషన్స్ అన్నీ లోపల ఉన్నటువంటి మన జ్ఞానమే ఇస్తుంది, అంతే కదా. కళ్ళు ఉన్నాయి, కళ్ళు చూస్తాయి అంతే. ఏం చూడాలి అనేటువంటి జ్ఞానం కంటికి లేదు. ఏంటి? కళ్ళు చూస్తాయి. ఏం చూస్తున్నాయి? కళ్ళు సూర్యుడిని చూస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు సూర్యుడిని చూడగలిగిన శక్తి కంటికి ఉందా? లేదు. అంటే అంత కాంతిని చూడలేదు. చీకటిని చూడగలదా? చూడలేదు. కానీ మరి సజెషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల ఉన్నటువంటి మనసును వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి? ఇంద్రియాల వరకే మనం సంతోషపడ్డాం. నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టము. మిరపకాయ బజ్జీలు కనపడి పదండి కారాపండి, రోడ్డు మీద బజ్జీలు చిన్నప్పుడు తిన్నాను, ఇప్పుడు కూడా తింటాను అని వేడివేడిగా 4 మిరపకాయ బజ్జీలు తినేశాను. తిన్నాను, భలే ఉందని ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అంటే ఏంటి? నా ఇంద్రియం సంతృప్తి పడింది. ఎట్లా పడింది? జస్ట్ తాత్కాలికంగా పడింది, అంతేగా. ఒక 5 నిమిషాలు తినడానికి పట్టింది, మంచినీళ్ళు తాగిన తర్వాత ఆ కోరిక వెళ్ళిపోయింది. జస్ట్ తాత్కాలికం, అది అయిపోయింది. నేను ఎక్కడికి పోతున్నాను? ఊరికి. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరినీ చూస్తే బాగుంటుందని వెళుతూ ఉన్నాను. అదేంటి? మనసుకు ఆనందం. వాళ్ళని చూశాను, సంతోషం అనిపించింది. మళ్ళీ వచ్చాం, 15 నిమిషాలు, 20 నిమిషాలు, గంటో లేదా 2 గంటలు 2 రోజులు స్పెండ్ చేసాం. వచ్చి మన కారు మనం ఎక్కాం, వచ్చేసాం, అయిపోయింది. అది కూడా ఏంటి? మనసుకు వచ్చినటువంటి విషయానందం అన్నాడు దాన్ని. అంటే ఏంటి? ఒక విషయం వల్ల ఏదో ఒక వస్తువు కొనుక్కున్నాను, కాసేపు సంతోషం వచ్చింది, లేదంటే ఎవరైనా బంధువులను కలిశాను, కాసేపు సంతోషం వచ్చింది, అది విషయానందం. కాకపోతే అది కూడా ఏంటి? అది టెంపరీ. అంటే నేను అక్కడికి పోతే సంతోషం వస్తుంది అంటే, ఒకవేళ అక్కడికి పోయిన తర్వాత వాడు సరిగా నన్ను బలకరించలేదనుకోండి, అక్కడికి పోయిన తర్వాత ఏమొస్తుంది? ఆనందం, సంతోషం రాకపోగా మన ఐడెంటిటీ దెబ్బతింటుంది కదా, మన అహం కదా, బాధ వస్తుంది. ఇంత దూరం ఇంత కష్టపెట్టుకొని వచ్చాను, వీడికి ఇక్కడ నేను 10 లక్షల రూపాయలు ఇచ్చాను, నన్ను స్టేజ్ మీద పిలవను కూడా పిలవలేదు అని వాళ్ళ మీద కోపం వస్తుంది. అంటే ఏంటి? దాన్ని విషయానందం అంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మామూలు ఇంద్రియానందం అక్కర్లేదు, విషయానందం వద్దు, శరీరానందం వద్దు. మనకు కావాల్సింది ఏంటి? బ్రహ్మానందం కావాలి. బ్రహ్మానందం అంటే ఏంటి అంటే అపరిమితమైనటువంటి ఆనందం. ఎట్లా అపరిమితమైన ఆనందం? ఒక వస్తువుతో కానీ, ఒక ఇంద్రియంతో కానీ, ఒక మనిషితో కానీ సంబంధం లేకుండా మనలో మనం వచ్చినప్పుడు ఉండేటువంటి ఆనందం. నిద్రపోతున్నాము, బ్రహ్మాండంగా నిద్రపోతున్నాగా, అప్పుడు మనతో మనం లేము మన యాక్చువల్గా. కానీ మనం తెల్లవారు నిద్ర లేచిన తర్వాత, ఏమ్మా రాత్రి నీకు నిద్ర పట్టిందా అంటే బ్రహ్మాండంగా నిద్ర పట్టింది అంటాం.
అప్పుడు మనతో ఎవరున్నారు? మన మనసు లేదు. మనం ఎక్కడున్నాము? ఆల్మోస్ట్ ఆల్ భగవతత్వంతోనే ఉన్నాం. అంటే ఎందుకున్నాము? అక్కడ సంకల్పం లేదు, నిర్వికల్పం లేదు, అది చేద్దాం ఇది చేద్దాం అని లేదు, అది జరిగింది ఇది జరిగిందని దుఃఖం లేదు, రేపు ఏం జరగబోతుందో అని బెంగలేదు, హ్యాపీగా నిద్రపోతున్నటువంటి స్థితిలో ఉన్నాం. కాకపోతే వచ్చిన వ్యవహారం ఏంది? తెల్లవారు నిద్ర లేచిన తర్వాత బాగా నిద్ర పట్టిందా అమ్మ అంటే బ్రహ్మాండంగా పట్టింది అంటాం. కానీ నిద్రలో నీ మనసు ఉందా? లేదు. అలాగే కలగంటాం. ఒక కళ డ్యూరేషన్ వచ్చి 90 సెకండ్లట. ఆ 90 సెకండ్లో ఎన్ని ఘోరాలు జరిగిపోతాయో మనకు తెలుసు. కళలో ఎంత ఆనందం అనుభవిస్తామో తెలియదు. మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత జస్ట్ ఇది కలే కదా అనిపిస్తుంది. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థకు వస్తాం. జాగ్రత్త అవస్థ వస్తూనే పొద్దునే ఏముంది, ప్రకృతి కదా, కాఫీ తాగుదాం, టీ తాగుదాం, ఎక్స్క్యూజ్ మీ అని వచ్చేస్తుంది. అంటే ఏంటి? ఈ 3 స్థితులు మనకి తెలుసు. ఈ 3 స్థితుల్ని ఏమని చెప్పారు మన వాళ్ళు? ఆ పరమాత్మతత్వంలో నుంచి వచ్చిన తర్వాత వ్యక్తమైంది ఏంటి? 3 మన వేదాల్లో చెప్పేదంతా ఏంటి? 3 గుణాల గురించి ఎక్కువ చెప్తారు. బోలెడు కాన్సెప్ట్స్ ఉన్న 3 ఎక్కువ వాడతారు. ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం, అవి గుణాలు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఆ తర్వాత అవస్థలు, జాగ్రత్త అవస్థ, సుషుప్తి, స్వప్నావస్థ, 3 స్థితులు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు? తర్వాత సృష్టి, స్థితి, లయ అంటే రావడం, ఉండడం, వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఓంకారం అన్నారు. ఓంకారం అంటే శబ్దం ద్వారానే సృష్టి వ్యక్తమైంది అన్నాడు. ప్రణవనాదం అన్నాడు. ఏంటో ప్రణవనాదం? పైకి తీసుకెళ్తే మధ్యలో కాసేపు ఆపుతాము, మళ్ళీ దాన్ని లయం చేసేస్తాము. అంటే బేస్ ఏంటి చెప్పటం? ప్రకృతి లక్షణం ఏంటి? సృష్టి, స్థితి, లయ. అందుకని ఇప్పుడు మన వాళ్ళు ఇంకా మనకి తేలిగ్గా అర్థం అవడానికి ఏం చెప్పారు వాళ్ళు? పాపం ఈ ప్రకృతికంతా అమ్మవారి పేరు పెట్టారు. ప్రకృతి అంటే సృష్టిగా, అలా సృష్టించుకుంటూ పోతుంది కదా. అందుకని మన మానవాళికి అర్థం కావడానికి ప్రతి చోట కూడా, ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఈ పండుగల రూపంలో ఇవంతా చేసింది నార్మల్లీ శంకరాచార్య గారు చేసి ఉండొచ్చు. ఎందుకు? ఫస్ట్ భాద్రపద మాసం వర్షాలు వస్తూనే వినాయకుడికి పూజ చేస్తాం. వినాయకుడు అంటే ఎవరు? గణేశుడు మనమే. మట్టి ముద్ద తీసుకొచ్చి పెడతాం. మట్టి ముద్ద ఎవరు? మనం మట్టేగా. ఈ మట్టికి ఏం చేస్తాము? 24 తత్వాల ఆకులతో పూజ చేస్తాం. దీనికి శుద్ధి బుద్ధి ఉన్నారు. అంటే మనసు పద్ధతికి ఉండడానికి పుస్తకం పెట్టి, మీకు గుర్తుందో లేదో అందరం రాసుకుంటాం, శ్రీ అని రాసుకుంటాం. అది అయిపోయిన తర్వాత 9 రోజులు అంటే మన దగ్గర నవావరణలు ఉన్నాయి. 9 ఏముంటారు దాన్ని? 9 రంధ్రాలతో తయారైంది శరీరం. మన కళ్ళల్లో నుంచి వచ్చేది ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా అందుకని 9 రోజులు అయిపోయిన తర్వాత ఈ మట్టిని తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతాము? నీళ్ళల్లో కలిపిస్తాము. అంతే కదా. ఉన్నాళ్ళు ఉంది, వెళ్ళిపోతుంది కదా. అందుకని ఆ పోషణకు అనుగుణంగా చూడండి, 24 తత్వాలైనటువంటి మంచి ఆకులతో ఆహారం, మంచి ఆరోగ్యానికి బెల్లం, కొడుగులు, ఇవన్నీ పెడతాం. అంటే ఏంటి? మన మనస్సుని, మన ప్రాణాన్ని, మన జ్ఞానాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోలేకపోతున్నాము? మనకి ఎప్పుడైతే మానసికంగా మన స్థిరంగా ఉండమో మన ప్రాణశక్తి సక్రమంగా ఉండదు. అందుకని ఎమోషన్స్ ఎక్కువైపోతాయి. మంచి ఎమోషన్ మంచిదే, కానీ కోపాలు వచ్చి ఘర్షణలు పడే ఎమోషన్స్ ఉంటాయి కదా, దానివల్ల ప్రాణశక్తి లీకేజ్ జరుగుతుంది. ఇప్పుడు మన వాళ్ళు చెప్పింది ఏంటి? ఈ ప్రాణశక్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ మానసిక శక్తిని ఈ ఒక మనకు తెలియని విషయం మీద కనుక పెడితే జరిగేదేంటి? మన బుద్ధికి వికాసం జరిగి సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. ఇప్పుడు మన భగవద్గీతలో మన భగవాన్ బోధించింది అర్జునుడికి ఇదే. అంటే ఏం చెప్పాడు ఇక్కడ? ఇప్పుడు మన ఉపనిషత్తుల సారం మన ఋషులు అర్థం చేసుకుంది ఏంటి? వాళ్ళకు కూడా దేవుడు అనే అతను ఒక నామరూపాలతోటి కనపడలే, ఒక శక్తి కనపడింది. ఆ శక్తి ద్వారా వ్యక్తమైనటువంటివన్నీ కనపడ్డాయి. అంతే కదా. కనపడింది. మరి ఆ శక్తి ద్వారా వ్యక్తమైనటువంటి ప్రకృతి, నేనే ఆ శక్తిని కనుక అనుకుంటే ఈ ప్రకృతి ప్రవర్తిస్తున్న తీరు డిఫరెంట్గా ఉంది. లేదు, నేనే ప్రకృతిని అంటే దీనికి ఉన్నటువంటి శక్తి జారిపోతుంది. అందుకని వాళ్ళు గ్రహించింది ఏంటి? ఆ మహానుభావులు, ఈ ప్రకృతి కాదు, నేనేను పరమాత్మతత్వము అనేటువంటి స్థితిగా మనం వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో దానికి మన దగ్గర ఉన్నటువంటి ఆటంకం ఏంది? మన శరీరం. అంతే కదా. ఈ శరీరాన్ని, తర్వాత ఈ ప్రాణాన్ని, మనసుని బ్యాలెన్స్ చేసి నేనే భగవతత్వాన్ని అనేటువంటి విషయానికి తీసుకెళ్ళగలిగినప్పుడు మనం ఉండే స్థితి బ్రహ్మానందం. ఇప్పుడు మన ఆనందం ఏంటి? ఉంటే ఇంద్రియాలతో ఉన్నది విషయాలు, లేదు అంటే మనసుతో ఉన్నటువంటి విషయానందమే మన దగ్గర ఉంది. మనకి బ్రహ్మానందం కావాలి అంటే బేస్ ఏంది? ఏ పని జరుగుతున్నా పరమాత్మతత్వం ఎట్లా ఉన్నాడు? నిరాకారంగా ఉన్నాడు, నిర్వికల్పంగా ఉన్నది, నిశ్చలంగా ఉన్నది, అనంతంగా ఉంది. అంతేగా, అనాది, తుది లేదు, మొదలు లేదు, అఖండంగా ఉన్నది. ఇప్పుడు మనం ఆకాశాన్ని విభజన చేయగలుగుతామా? ఆ మూల ఈ మూల అని మనం ఏం చెప్తాము? అట్లా ఆకాశం ఎలా అఖండంగా ఉందో అలా ఉంది శక్తి. ఇప్పుడు మనం కూడా ఏంటి? మనం కూడా ఆ పరిపూర్ణ అయినటువంటి శక్తివంతులమే.
మన దగ్గర కూడా ఆ శక్తి ఉంది. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం ఆ శక్తిని మనల్ని గ్రహించకుండా ఆపుతున్నది. మరి ఆ శక్తిని ఎలా గ్రహించాలి, ఎలా మనం కూడా పరిపూర్ణ స్థితిలో ఉండాలి అనేటువంటి విషయం భగవద్గీత చెప్పి, శరీరం ద్వారా నువ్వు చేసేటువంటి కర్మ యోగంగా చెయ్యి, మనసుతో ఉన్నటువంటి కోరికలను కంట్రోల్ చేసుకొని ఇంద్రియాలను దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత బుద్ధి వచ్చేసేసి నీ దగ్గర ఉన్నటువంటి విషయాన్ని తీసుకెళ్ళి ఒకే ఒక విషయం మీద పెట్టు. అది భక్తి, అనన్య భక్తి. ఆ శక్తి తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు ఎలా అయితే ఆ వృత్తిని నువ్వు ఆలోచిస్తూ చూస్తూ ఉంటావో చివరికి నువ్వు కూడా అదే అయిపోతావు. ఆల్రెడీ నువ్వు అదే అయ్యున్నావు. నువ్వు అదే అయ్యున్నా నువ్వు ఆ విషయాన్ని గ్రహించకుండా ఇవన్నీ తగిలించుకొని కూర్చున్నావు అజ్ఞానం వల్ల అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? ఇప్పుడు మనము క్షేత్రజ్ఞ విభాగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం చెప్పాడు క్షేత్రజ్ఞ విభాగంలో? ఇది 1 నుంచి 6 వరకు కర్మయో గురించి చెప్పాడు. 7 నుంచి 12 వరకు భక్తి గురించి చెప్పాడు. 13 నుంచి 18 వరకు ఇది జ్ఞానం గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ జ్ఞానంలో క్షేత్రజ్ఞ విభాగంలో ఏం చెప్తున్నాడు? సార్ అడుగుతాడు, ఇంకా నాకు అర్థం కావలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయని అడిగితే చెప్తాడు. క్షేత్రం అంటే ఏమీ లేదయ్యా, పంచభూతాలతో తయారైనటువంటి ప్రకృతి, వాటన్నిటితో ఉన్నటువంటి 24 లక్షణాలు ఉన్నాయి. దీనికి ఇష్టం సుఖం దుఃఖం, తర్వాత ఇంకోటి ఏంటి పాపం పుణ్యం, ఇటువంటి భావాలన్నీ దీనికి ఉంటాయి. దీంతో పాటు ఎవరున్నారు? క్షేత్రజ్ఞత ఉన్నది. ఆ క్షేత్రజ్ఞత అంటే ఎవరు? ఈ శరీరానికి ఓనరు. అదేంటి? అది జ్ఞాపకం, అది జ్ఞానం, అది జ్ఞప్తి చేసుకోవటం, అది ఎరుక అన్నాడు. అంటే అర్థమే కదా ఇప్పుడు చెప్పింది ఏంటి? ఇప్పుడు మనది క్షేత్రం ఉంది కనపడుతుంది. ఈ క్షేత్రం లోపల ఎవరు ఉండి నడిపిస్తున్నారు? ఈ క్షేత్రానికి ఒక శక్తి ఉంది, అదే ప్రాణశక్తి. దాంతోపాటు ఏం శక్తి ఉంది మన దగ్గర? మనసు ఉంది. ఆ మనసునే మనం ఏమనుకుందాము? లిమిటెడ్ అయితే మనసు, ఎక్స్పాండ్ అయితే జ్ఞానం, ఇంకా ఎక్స్పాండ్ అయితే పరమాత్మతత్వం. ఈ 3 ఉన్నది ఎక్కడ? మన దగ్గరే ఉన్నది. మన దగ్గర లేనిది ఏది బయట లేదు. అందుకే మనం ఏది చూడాలనుకుంటామో మనకు అదే కనపడుతుంది. మంచి చూస్తే మంచి కనపడుతుంది, స్వార్థం చూస్తే స్వార్థం కనపడుతుంది. అందుకని ఏం చెప్తున్నాడు? నీ బుద్ధిని చిన్న విషయాలు చూడడం మానేసి పరమాత్మతత్వంగా సర్వత్రా భగవతత్వం ఉంది అనేటువంటి విషయంగా చూడు అని భగవద్గీత చెప్పాడు. ఏం చెప్పాడు? నీళ్ళల్లో నేనున్నా, చెట్లల్లో ఉన్నా, ఆ తర్వాత పురుగులో ఉన్నా, తర్వాత పక్షిలో ఉన్నా, తర్వాత నీళ్ళల్లో, తర్వాత ఏంటి పాము అంటాడు కదా మొసలి, అది ఉన్నాను. అంటే 73 రకాలుగా నువ్వు ఏది చూసినా సర్వత్రా ఉన్నది నేనేనని చూడు, నేను తప్ప ఇంకోటి ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా విశ్వరూపం చూపిస్తాడు. విశ్వరూపం ఏం చూపిస్తాడు? ఆ నిరాకారమైన దాంట్లో నుంచి బోలెడు తలకాయలు, బోలెడు చేతులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, అంతా చూపించాడు. అంటే అర్థం ఏంటి? సర్వత్రా ఉన్నది ఆ భగవతత్వం అనేటువంటి విషయంగా నువ్వు చూడు, అది జ్ఞానం. అలా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞత అనే దాన్ని ఏం చేయాలి? నువ్వు నేను లిమిటెడ్ అనుకోకుండా నీ క్షేత్రజ్ఞతని ఎక్స్పాండ్ చేసుకో. దాన్నే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానానికి సంబంధించి ఏం చెప్పాడు? నిన్న దాదాపు టోటల్గా ఇందులో ఒక 20 లక్షణాలు ఉన్నాయి. ఈ 20 లక్షణాలు కనుక నీకు ఉన్నాయి అంటే నువ్వు జ్ఞానస్థితిలో ఉన్నట్టు. ఇవి గనక లేవంటే నువ్వు అజ్ఞానం. అందుకని నువ్వేం చేస్తావంటే ఈ జ్ఞానస్థితిని పెంచుకోవయ్యా అని నిన్న మాట్లాడుకోవటం జరిగింది. దాదాపు ఒక 10-15 చదువుకున్నట్టున్నాము. ఇదేంటి 11వ శ్లోకం వరకు జ్ఞానం యొక్క లక్షణాలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పడానికి ఇక్కడ ఏముంటుందబ్బా, మనం రోజు పాటిస్తున్న విషయాలే. నా అంత వాళ్ళు లేరు అనుకోవాకు, ఐడెంటిటీ పడవాకు. ఆ తర్వాత ఇంకోటి ఏంది, డాంబికాలు పోవాకు. అంటే ఏంది? ఏమి లేకపోయినా ఉన్నదన్నట్టు కోతలు కూస్తుంటారు అందరూ. అహంకారం అది. ఏంటి? ఆ లోపల ఉన్నటువంటి భయాన్ని దాచుకోవడానికి నేను అంతవాణ్ణి, నేను ఇంతవాణ్ణి, నేను ఇంత గొప్ప, అంత గొప్ప అని చెప్తుంటారు. అంటే ఏంటి? లోపల పాపం భయం ఉంటుంది. ఎందుకు? ఈ సృష్టి నుంచి వ్యక్తమైనటువంటి సృష్టి వ్యక్తమైంది ఏంటి? మా ఫస్ట్ ఎట్లా వచ్చింది? నేను నిరాకారమైనటువంటి ఆ శక్తిలో నుంచి లైఫ్ మేనిఫెస్ట్ అయింది. లైఫ్ అంటే ఒక ప్రాణం అనండి, ఒక జీవ చైతన్యం అనండి. దానికి తెలిసింది ఎవరికి? ఇది ఉన్నది అనేటువంటిది తెలిసింది ఎవరికి? బుద్ధికే తెలిసింది. అంటే ప్రాణం తర్వాత ఉన్నది బుద్ధే. బుద్ధన్న వెంటనే బుద్ధికి ఏం ఆలోచన వచ్చింది? అమ్మో నేను ఒక్కదాన్ని అంటే ఇప్పుడు టైం వస్తుంది, ప్రాణం వస్తూనే ఏమొచ్చింది? టైం వచ్చేసింది. అప్పుడు దాకా టైం లేదుగా. నిరాకారమైన దాంట్లో టైం ఏముంటుంది? ప్రాణం వస్తూనే టైం వచ్చేసింది. టైం అందుకని మనం ఏమంటారంటే కాలుడు అంటారు. ఈశ్వరుడు అనే పదం పెట్టుకున్నాం. ఈశ్వరుడు, అమ్మవారు, ఇదంతా కూడా ప్రకృతే. అంటే ఏంటి? ఒక సృష్టి వ్యక్తం అవడానికి ప్రకృతి అనమాట. సో ఇప్పుడు ఏమైంది? అది రావడంతో బుద్ధికి వెంటనే ఏమొచ్చింది? భయం వేసింది. ఎందుకు భయం వేసింది? అమ్మో ఏంది, నేను ఒక్కదాన్ని కనపడుతున్నాను ఇక్కడ, ఏమవుతుందో అనేటువంటి ఆ భయం వచ్చింది. వెంటనే ఏం ఆలోచన వచ్చింది? నువ్వు ఎందుకైనా భయపడతావు? ఎంతమంది ఎవరో లేరు నిన్నేదో జావగొట్టడానికి, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం
ఆలోచన అన్నీ ఆలోచనలే. నీకు వచ్చినటువంటి చెడ్డ ఆలోచన పోవాలన్నా, లేకపోతే భయం పోవాలన్నా మార్గం ఏంటి? మన వాళ్ళని వీళ్ళని అన్న అడుగుతాం, అన్నీ అవసరం లేదు. మన ఆలోచనతోనే పోతుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అందరిని అడుగుతాం కానీ వాళ్ళు చెప్పింది మనమే వినం. మనకి ఏది సబబుగా ఉన్నదో దాన్నే మనం పాటించుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? మన భయమైనా, మన కోరికైనా, మనలో ఉన్నటువంటి ఇతర లక్షణాలైనా వచ్చేదంతా ఆలోచనలు రూపంలోనే. మళ్ళీ మళ్ళీ వాటిని మంచిగా ఆస్వాదించుకోవాల్సింది ఎవరు? మనమే. మన ఆలోచనలతోనే చేసుకోవాలి. ఒకళ్ళ ఆలోచనలకి ఒకళ్ళకి సంబంధం లేదు. తర్వాత ఇంకేం వచ్చింది సృష్టిలో వస్తూనే? ఫస్ట్ భయం వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? నెక్స్ట్ థాట్ కోరిక వచ్చింది. ఏంటి? ఎక్కడో వచ్చినట్టుగా ఉంది కదా పరమాత్మతత్వం, నేను కూడా అక్కడికి వెళితే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చింది. అంటే ఏంటి? సృష్టి వ్యక్తం అవ్వడానికి కారణం భయము, కోరిక. అలాగే మన సృష్టికి కూడా కారణం భయము, కోరిక. కాకపోతే ఏంటి? ఈ భయము, కోరిక మన పరమాత్మ తత్వానికి దగ్గరికి తీసుకువెళ్తుందా, లేదు అంటే నా శరీరానికి సంబంధించినటువంటి కోరికలు తీర్చుకోవడానికి తీసుకెళ్తుందా అనే దాన్ని బట్టి మన ప్రయాణం. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా అనే విషయం మన చేతుల్లోనే ఉంది, అంతకంటే ఇంకెక్కడా లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఆ స్థితికి వెళ్ళాలంటే ఏంటి? సరే, కర్మ చేస్తాము, భక్తి పాటిస్తాము, తర్వాత ఏంటి? ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటాము, తర్వాత ఈ జ్ఞాన లక్షణాలు రూపొందించుకుంటాం. ఈ జ్ఞాన లక్షణాలు ఏం చెప్తాడు? నేను గొప్ప అనొద్దు, ఐడెంటిటీ వద్దు, డాంబికాలొద్దు, ఆ తర్వాత ఎవరిని కూడా హింసించొద్దు, మానసికంగా కానీ శారీరకంగా కానీ. తర్వాత తప్పులు ఒప్పులు జరుగుతాయి, క్షమించేసేయాలి. ఎందుకు? తర్వాత మన మనస్సు, మన మాట అన్నిటి మధ్యలో కూడా సరళం. అంటే అహంకారంగా నా అంత వాళ్ళు లేరు అలా ఉండకూడదు. ఆ సరళత్వం అంటే భగవతత్వం అనేది సరళత్వం. ఆయన సామాన్యం. ఎందుకంటే అక్కడ ఏం విశేషాలు లేవు, ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఉన్నదనేటువంటి శక్తిగా మనం అనుకుంటున్నాం. మరి ఆయన ఎంత సామాన్యుడు, మరి మనం కూడా అంత సామాన్యంగా ఉండాలన్నమాట. అంటే ఈ మనం తగిలించుకున్నటువంటి విశేషాలన్నింటిలో నుంచి ఒకటొకటి వదిలించుకుంటూ మనం కూడా సామాన్య స్థితికి రాగలగాలన్నమాట. అది జ్ఞానస్థితి. తర్వాత ఇంకేమన్నాడు? ఆ తర్వాత లోపల బయట కూడా శుద్ధి. మనం సంపాదించుకొని తినేదైనా ఇంకోటైనా మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏదో మనం ఆహారం మన శరీరాన్ని పోషించుకోవాలి కదా, అది అంతర్శుద్ధి. బాహ్య శుద్ధి అంటే ఉన్నంతవరకు శుభ్రంగా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. ఆ తర్వాత అంతఃకరణ స్థిరత్వం. మనసును ఊరికిన కోరికలని అటు తిప్పి ఇటు తిప్పి పరుగులు పెట్టనీయకుండా అంతఃకరణ వచ్చి ఒకే విషయం మీద మనసు పెట్టి దాని మీదనే ఫోకస్ పెట్టి చేసుకోవటం. అంతఃకరణ అంటే ఏం లేదు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలు 4 రకరకాల ఆలోచనలు వస్తున్నా తీసుకొని వచ్చి మనసును ఒకే విషయమైనటువంటి శుద్ధమైన విషయం మీద మనసు ఆలోచన పెట్టడం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? మన దగ్గరికి ఎవరు వచ్చినా, ఏం చేస్తున్నా, ఏం జరుగుతున్నా భగవతత్వ పని జరిగిపోతుంది అనేటువంటి విషయంగా సేవాభావంతో, గౌరవభావంతో ఉండడం. మనం ఇస్తే ఈ ప్రపంచంలో తీసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. తీసుకోవటానికి, మనం పెట్టడానికి కూడా మన దగ్గర ఒక మనిషి కావాలి. ఆ మనిషి మన దగ్గర ఉంటే కానీ మన ఓర్పు ఏందో మనకు తెలియదు. మందులో ఆధ్యాత్మిక సాధనలో ఫస్ట్ క్వాలిటీ ఏంటి? భూమి తత్వం, ఓర్పు. ఓర్పు రావాలంటే నువ్వు మనుషులతో మనం ప్రవర్తించే విధానాన్ని బట్టే మన స్థితి తెలుస్తుంది. రెండోది ఏంటి? మన మనసు వ్యాపించుతున్నది అనే దాన్ని బట్టి రెండో లక్షణం నీటి తత్వం. మూడోది అహం. అంటే ఏంటి? నా అంత వాళ్ళు లేరు అనుకోవటం. 4 వచ్చి స్పర్శ అంటే హృదయం అనమాట. 5 వచ్చి ఆకాశతత్వం, శబ్దం. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి? ఈ మళ్ళీ అన్నీ కూడా మంచి లక్షణాలు, చెడ్డ లక్షణాలు అన్నీ కూడా ఈ పంచభూతాలకు అనుగుణంగానే చెప్పటం జరిగింది. అందుకని మనం ఓర్పు పెంచుకోవాలి, మన మనసును ఉదారంగా చేసుకోవాలి, ఆ తర్వాత అహం తగ్గించుకోవాలి, 24 గంటలు భగవతత్వం మనలోనే ఉందనేటువంటి భావనలో ఉండాలి. నోట్లో నుంచి వచ్చేటువంటి విశుద్ధి చక్రం శబ్దం, నోట్లో నుంచి ఏ మాట వచ్చినా మంచి మాట. ఎందుకు? మంచి భావం ఉంటే మంచి మాట వస్తుంది. మనకి లోపల ఏ కోరిక ఉంటే ఆ కోరికల విషయం మాట్లాడతాం. ఇట్లా మనకి ఆ జ్ఞాన స్థితిలోకి మనం తోసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మన అజ్ఞానం తొలుగుతుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తాడు? మనసు శరీరాలను నిగ్రహించుకోవటం. అంతే కదా, మనసు పరిగెత్తిన చోటకల్లా శరీరాన్ని పరిగెత్తించామంటే అది మనకు అవసరమా కాదా? ఇది భగవతత్వానికి సంబంధించింది, మన అవసరం అక్కడ ఉన్నది, పరమాత్మతత్వం పని జరగాలి, అవసరమే. నా కోరిక కోసంగా నేను అక్కడికి పోతే ఇది వస్తుంది, ఇక్కడికి పోతే అది వస్తుంది అనేటువంటి విషయాన్ని కొంచెం తగ్గించుకోవడం జరగాలి. అది జ్ఞానస్థితి. తర్వాత ఇంకేమన్నారు? మన దగ్గర ఉన్నటువంటి భార్య, పిల్లలు, ఇళ్ళు, ఆస్తులు ఇవన్నీ కూడా ఏంటి? విపరీతమైన ఎమోషన్స్ లేకుండా ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం ఏది వదిలిపెట్టమని చెప్పలే. కాకపోతే ఏంటంటే అమ్మో ఏదో అయిపోయింది, వాళ్ళకి నేను అది ఇవ్వాలి, వాళ్ళు అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలి, ఇలాంటి మానసిక ఎమోషన్స్ పెట్టుకోవద్దంటున్నాడు. ఎప్పుడైతే పెట్టుకుంటామో వికారాలు వస్తాయి, అంతే కదా. రాకపోతే దుఃఖపడతాం కదా, వాటి జోలికి వెళ్ళొద్దంటాడు. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటి? బ్యాలెన్స్. సుఖం వస్తుంది, పొంగిపోతుంది,
వెళ్ళిపోవటం కష్టం వస్తుంది, పోవడం కాదు. ఇవన్నీ సహజం. ఆకలి ఎంత సహజమో మనకి ఏదైనా అనారోగ్యం రావడం అంతే సహజం. అనారోగ్యాన్ని మళ్ళీ ఆరోగ్యంతో బ్యాలెన్స్ అవ్వడం కూడా సహజమైనటువంటి. అంటే ఏంటి, ప్రతిదీ సహజావస్థ, సహజానందంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ విశేషాలు ఇంద్రియాల ఆనందం అంతా అవి సహజం కాదు, అవి అయిపోవడంతో వెళ్ళిపోతాయి. సహజానందం అంటే నేను భగవతత్వం ఒకటే అనేటువంటి స్వరూపానందంలో ఉండడం. ఆ తర్వాత ఏంటి, అనన్యమైనటువంటి భక్తి పరమాత్మతత్వం మీద. తర్వాత మనమే ఏకాంతంగా ఉండడం, విషయాలకు సంబంధించిన వాళ్ళు ఉన్న చోట పోకుండా కొంచెం తగ్గించుకోవడం అని నిన్న చదవడం అయింది. ఈరోజు 11 చదివేసి క్లోజ్ చేద్దాం, అప్పుడు కరెక్ట్ అయిపోయింది. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్య స్థితిలో ఎండుట. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఆధ్యాత్మిక జ్ఞానమే. అంటే ఏంటి, పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయంగా మనల్ని మనం మార్చుకుంటూ, మన మనసుకు ఏదైనా ఘర్షణ పడితే ఇది నాకు అవసరం లేదా, అవసరం ఉందా అని అనుకుంటూ ఇది విషయంగా బుద్ధి ఉపయోగిస్తూ మనసుని ఎప్పుడూ ఘర్షణ లేని స్థితికి పెట్టుకోవటమే ఆధ్యాత్మికత. అంటే మన మీద మనం పనిచేసుకోవటం ఆధ్యాత్మికత, మనల్ని మనం మార్చుకోవటం ఆధ్యాత్మికత. ఎప్పుడు అలాంటి స్థితిలోనే ఉండాలి అంటాడు. తర్వాత తత్వజ్ఞానానికి ప్రతిపాద్యుడు భగవంతుడేనని ఎరుగుట. ఈ తత్వజ్ఞానం అంతా ఎవరు చెప్పారు మనకి ఋషులు చెప్పారు. ఋషులు ఎలా చెప్పారు, వాళ్ళ భగవతత్వ స్థితిలో ఉండే చెప్పారు. అంతేకాదు వాళ్ళు చాలా స్వచ్ఛమైన వాళ్ళు, వాళ్ళకేం కోరికలు లేవు, వాళ్ళకి స్వార్థం లేదు. అందుకని ఈ తత్వజ్ఞానానికి ఆద్యుడు ఎవరు, పరమాత్మ తత్వమే. అంతేకాదు వాళ్ళు విస్తృతులు అన్నారు కదా, వాళ్ళు దర్శించారు ఆ తత్వాన్ని, దర్శించి మనకి చెప్పటం జరిగింది. అంటే ఇప్పుడు మనం చదువుతున్నదంతా కూడా భగవతత్వంలోనే చూస్తున్నది. ఇది మనం కొంచెం అర్థం చేసుకొని పాటించి అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకేం చెప్పాడు, ఇవన్నీను అమానిత్వం మొదలుకొని తత్వజ్ఞాన దర్శనం వరకు ఇవన్నీను జ్ఞాన ప్రాప్తికి సాధనాలు. అంటే ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా జ్ఞానం రావడానికి సాధనం అన్నమాట. అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, అంటే మనం పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి కాదు, ఆ పరమాత్మతత్వాన్ని నేనే అనేటువంటి విషయాన్ని అవగాహన తెచ్చుకొని దాని వైపుగా మనం నడుచుకుంటూ వెళ్ళడం జ్ఞానం. దీనికి ఈ జ్ఞానం కానిదేంది, దీనికి ఆపోజిట్ అయినదంతా అజ్ఞానం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి, ఒకే ఒక ఆస్తి, మన జ్ఞానమే మన దగ్గర ఆస్తి, అంతే, ఇంకా వేరే ఏం లేదు. మన శరీరం, మన ప్రాణశక్తి మన దగ్గర ఉన్నటువంటి ఒక జ్ఞానం. ఈ జ్ఞానానికి అనుగుణంగానే మన శరీరం, మన ప్రాణం నడుస్తున్నాయి నిజం చెప్పాలంటే. కాకపోతే ఏంటి, మనం వెళ్ళిపోయేటప్పుడు శరీరం పడిపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది, ప్రాణం మనసు కలిసి వెళ్ళిపోతాయి. ప్రాణమేమో పడిపోతుంది, ప్రాణం పోయిందంటారు, మనసేమో తెలివి తప్పిపోతుంది. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ తెలివి మన దగ్గర ఉన్నంతకాలం మన జ్ఞానస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏంటి జ్ఞానం అంటే మళ్ళీ దీనికి మనం ఏమన్నా చెయ్యాలా, ఏం చెయ్యక్కర్లేదబ్బా, అనుకోవటమే. నేను భగవతత్వమే అని అనుకుంటే ఏంది, నా ఉదయం కొంపలంటుకునేది, నేనేమన్నా రాసియ్యాలా, ఎక్కడికన్నా వెళ్ళాలా? కానీ ఇప్పుడు నేను అనుకోలేదుగా. ఎప్పుడు నా మనసు ఎంతసేపటికి వాటి మీద కంప్లైంట్, వీటి మీద ఎక్స్పెక్టేషను, అది కావాలి ఇది కావాలి, నా ఆరోగ్యం బాగలేదు, నా మనసు బాగలేదు, డబ్బులు లేవు, ఇటువంటి స్థితిలోనే మనం ఉంటాం కదా. అవన్నీ లేని స్థితిలో మనం ఎలా ఉంటాము, నిర్వికల్పంగా నిశ్చలంగా ఉంటాం. అప్పుడు ఎలాంటి స్థితిలో మనం ఉంటాము, భగవతత్వ స్థితిలోనే ఉన్నాం. నిద్రపోతున్నప్పుడు ఎలా ఉన్నాం, భగవతత్వ స్థితిలోనే ఉన్నాం. కాకపోతే ఏంటి, నిద్రపోతున్నప్పుడు మనకి ఎరుక లేదు, మనం సుషుప్తి అంటే ఏంటి, నిద్ర లేచిన తర్వాత కూడా మన మనసుని నేను భగవతత్వ స్థితిలో ఉన్నాను అనేటువంటి భావనలో ఉండగలగడం జ్ఞానం. అది కూడా నువ్వు చేసేది ఏముంది, ఆ స్థితి, బ్రహ్మాకార వృత్తి, ఆ ఆలోచన, అది అనుకోవటం. అంటే 24 గంటలు ఏంటి, ఆ పరమాత్మతత్వం గురించి అనుకోవటం, దాని గురించి చదవడం, దాని గురించి అర్థం చేసుకోవటం. ఆ జ్ఞానమే ఎలా ఉంటుంది, బ్రహ్మానందం, అంతే కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, ఇప్పుడు ఏమొస్తుంది అంటే, ఈ మాట్లాడుతున్నప్పుడు ఈ విషయానికి సంబంధించిన విషయమే చాలా ఎలా అనిపిస్తుంది అంటే, ఒక అనుభవం ఆనందంగా అనిపిస్తుంది. అట్లాంటి జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటూ మనకు అజ్ఞానంగా మన ఇబ్బంది పెట్టే అన్నింటిలో నుంచి బయటికి రావాలి అని 20 సూత్రాలు చెప్పటం జరిగింది. 20 సూత్రాలు ముఖ్యంగా చెప్పింది ఏంటి, శరీరానికి సంబంధించి పరిగెత్తవాకు, కోరికలన్నీ వాటికే కదా, మనసుకు సంబంధించినటువంటి కోరికలు వాటికి వెళ్ళకు, ఇంద్రియాలను కొంచెం నిగ్రహించుకో, తర్వాత లోపల నీ దగ్గర ఉన్నటువంటి నీ జ్ఞానాన్ని నాది అనేటువంటి శరీరంగా అహంకారంగా వాడవాకు, భగవతత్వం అనే విషయంగా ఉండు, తర్వాత దేనికి కూడా బ్యాలెన్స్గా ఉండు, సహజమైన ఆనందానికి ప్రయత్నం చెయ్యి, విషయానందం కోసమో ఇంద్రియానందం కోసమో భోగానందం కోసం పరిగెత్తవాకు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉంటావో నువ్వు జ్ఞానస్థితిలో ఉన్నట్టు లెక్క, అజ్ఞానం లేదన్నట్టు. కానీ మనం 24 గంటలు ఈ స్థితిలో ఉంటామా, చాలా కష్టం, ఎవరు ఉండలేరు. ఎందుకు, మన ప్రపంచంలో ఉన్నాం. ఒకళ్ళు వచ్చి మన చెవులో ఒక మాట చెప్తారు, ఇంకొకళ్ళు వచ్చి స్నేహితులకి ఏదో అయిందన్నారు, లేదంటే వాళ్ళేదో ఇట్లాంటి పిచ్చి పనులు చేశారంటారు. ఇట్లా మన స్థితి తప్పిపోతూనే ఉంటుంది. కాకపోతే మనం ఎరుకలో ఉన్నప్పుడు ఈ స్థితిని తీసుకొచ్చి
ఉత్సాహంగా ఇదంతా భగవతత్వమే కదా అనేటువంటి ఉత్సాహంలోని తెచ్చుకొని ఈ నిరుత్సాహాన్ని వదిలేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ అనవసరమైన నెగటివ్ విషయాలని మనకి నిరుత్సాహమేగా, అమ్మో ఏమవుతుంది, ఇలా జరగబోతుందా, ఇలా జరగబోతుందా, యుద్ధం వస్తుందా, బాంబు వేస్తారా, హైదరాబాద్కి ఏమొస్తుందో, ఇవన్నీ వార్తలు చెప్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ మనం విన్నట్టు నటిస్తూ ఆ నిరుత్సాహాన్ని వదిలిపెట్టి మన ఉత్సాహం భగవతత్వం అనేటువంటి విషయంగా మనం ఉండడం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. అంతే, దాన్నే ఆధ్యాత్మిక సాధన అన్నారు. అంటే ఏంటి, మన మనసు 24 గంటలు ఈ తప్పిపోయిన మనసును తీసుకొచ్చి ఉన్న విషయం మీద లోపల ఉన్నటువంటి మన ప్రత్యేగాత్మ అంటే మన జ్ఞానం దాని మీద పెట్టుకుంటూ ఉండాలి. చివరికి ఏంటి, ఆ ప్రత్యేగాత్మ స్థితి కూడా దాటిపోయిన తర్వాత లిమిట్ లేనటువంటి పరమాత్మతత్వం మనమే అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది. అలా అవగాహనకు రావాలంటే ఈ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి అని చెప్పడం జరిగింది. చూద్దాం రేపు ఇంకా మళ్ళీ ఏం చెప్తారు.